వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. 10th క్లాస్ తెలుగు వాచకం న్యూ టెక్స్ట్ బుక్స్ అండి. 2024లో వచ్చిన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాలు చూద్దాం. పద విజ్ఞానము అని చెప్పి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. అనుజ్ఞ, ఆజ్ఞ, అనుమతి, అపేక్ష, కాంక్ష, కోరిక. అనుజ్ఞ అంటే ఆజ్ఞ, అనుమతి. అదే 9th క్లాస్లో అయితే అవజ్ఞ అనే పదం ఇచ్చారు. దాని అర్థం తిరస్కారం, అవమానం. అనుజ్ఞ అంటే ఆజ్ఞ, అనుమతి. అవజ్ఞ అంటే తిరస్కారము, అవమానము. అపేక్ష, కాంక్ష, కోరిక. అభిరుచి, అత్యాసక్తి, అరి. శత్రువు, అరుణ, ఎరుపు. అర్హము, తగిన. ఆపన్నుడు, ఆపదలో ఉన్నవారు. ఆయాసం, శ్రమ. ఆలింగనం, కౌగిలింత. ఆలింగనం అంటే కౌగిలింత. ఆస్థ, ఆస్థ అంటే శ్రద్ధ, ప్రయత్నం. ఇలా, భూమి. ఇలాలో అని చెప్పి మనం యూజ్ చేస్తూనే ఉంటాం, తెలిసిన పదమే. ఉజ్జగించు, విడుచు, వదిలిపెట్టు. మనకి బుజ్జగించు అనే పదం తెలుసు, ఇది ఉజ్జగించు. విడుచు, వదిలిపెట్టు. ఉజ్వల, గొప్పగా వెలుగునది. ఉజ్వల అంటే గొప్పగా వెలుగునది. ఉదస్తుడు, తొలగింపబడినవాడు. ఉదస్తుడు అంటే తొలగింపబడినవాడు. ఉపసంహారం, మరలించుట, ముగింపు. ఉపసంహరించడము అంటే మరలించుకోవడం, ముగించడం. ఉత్కృష్టం, శ్రేష్టం. ఉత్తరోత్తర, ముందు ముందు. ఉత్కృష్టము అంటే శ్రేష్టం. ఉత్కృష్టమైనది అంటే శ్రేష్టమైనది. ఇది మనకి 9th క్లాస్లో వస్తుంది. ఉత్తరోత్తరంగా అంటే ముందు ముందు. ఊడిగం, పరిచర్య, సేవ. ఋతం, సత్యమైనది. మనకి 8th and 9th క్లాసుల్లో సూనృతం వస్తుంది. సత్యము, సత్యవాక్కు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఋతము, సత్యమైనది. ఒరులు, ఇతరులు. ఒరులు అంటే ఇతరులు. ఈ ఒరులు అనే పదాన్ని మనకి 9thలో కూడా ఇవ్వడం జరిగింది. కంచుకితం, కవచంతో. కంచుకితం అంటే కవచంతో. కందరం, గుహ, కొండబిలం. కందరము అంటే గుహ, కొండబిలం. అదే కోటరము అంటే తొర్ర అని అర్థం. కోటరము అనేది మనకి 8th క్లాస్లో ఇచ్చారు. కంపము, వణుకు. భూకంపం అంటాం కదా, అలా వణుకు. కరం, చేయి. కరం అంటే చేయి అని అర్థం. అదే కరి అంటే ఏనుగు. కంపము, వణుకు. కరం, చేయి. కలను అంటే యుద్ధం. కలను అంటే యుద్ధము. మనకు తెలిసిన పదాలు ఉన్నాయి యుద్ధానికి. రణము అని చెప్పి. కలిత, ప్రకాశించు. కలిత అంటే ప్రకాశించు. కిరాటుడు, వ్యాపారి. కిరాటుడు, వ్యాపారి. కలిత, ప్రకాశించు. కలను అంటే యుద్ధం. కృతజ్ఞత, చేసిన మేలు మరిచిపోవుట. ఇది కూడా ఆల్రెడీ 8th క్లాస్లోనూ 9th క్లాస్లోనూ వచ్చింది, కృతజ్ఞత అనే పదం. క్లుప్తం, సంక్షిప్తం. క్షితి, భూమి. క్షితిజ సమాంతరంగా అని చెప్పి మనకి జాగ్రఫీలో వస్తూ ఉంటుంది. క్షేత్రం, పుణ్యభూమి. క్షేత్రము అంటే పుణ్యభూమి. అదే మనకి 8th క్లాస్లో అయితే వ్యుత్పత్తార్థాల్లో క్షేత్రముకి దైవం వెలసిన ప్రాంతం, దేవాలయం అని కూడా ఇవ్వడం జరిగింది. క్షేత్రము అంటే పుణ్యభూమి వస్తుంది, దేవాలయము దైవం వెలసిన ప్రాంతము. ఖ్యాతి, కీర్తి. గణించు, లెక్కించు. గర్హించు, నిందించు. గర్వించు కాదండి, ఇది గర్హించు, హావత్తు ఉంటుంది. నిందించు. గిరి,
కొండ, ఘటం కుండ, ఘాతం దెబ్బ, చతుశ్శాలం 4 ఇండ్ల భవంతి. చతు అంటే 4 మనకు తెలుసు. చరించు తిరుగు, కదలు. చక్షువు కన్ను, అక్షి, చక్షువు, నేత్రం ఇవన్నీ కన్ను అనే మీనింగ్ని ఇస్తాయి. చిత్తం మనస్సు, ఛాయ నీడ. జడ్డు సోమరి, జడ్డు అంటే సోమరి. అదే ప్రీవియస్ క్లాస్లో జడుడు అంటే మూర్ఖుడు. 8th క్లాస్లో ఏమి ఇచ్చారంటే జడుడు అంటే మూర్ఖుడు, అదే జడ్డు అంటే సోమరి. జరఠం పసుపు రంగు కలిగిన తెలుపు రంగు, పసుపు కలిగిన తెలుపు రంగు. జరఠం అంటే పసుపు కలిగిన తెలుపు రంగుని జరఠం అంటారు. జమదగ్ని, జమదగ్ని పరశురాముడు. జీరాడు వ్రేలాడు, జీరాడు అంటే వ్రేలాడు. 9th క్లాస్లో మనకి లంబితము అని ఇచ్చారు. లంబితము అంటే వ్రేలాడేది, వ్రేలాడేది లంబితము. జీరాడు వ్రేలాడు. తథ్యం సత్యం, సూనృతము అంటే కూడా సత్యం. తనువు శరీరం. తిలకం బొట్టు. తేకువ ధైర్యం, తేకువ అంటే ధైర్యం. 8thలో మనకి తిల్లిక అనే పదం ఇచ్చారు. దాని అర్థం దీపం. తిల్లిక అంటే దీపం, తేకువ అంటే ధైర్యం. తొల్లి మొదట, తొల్లిటి కథలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా. తోయం నీరు, తోయంపు గురులతో అని చెప్పి మనకి చిన్ని శిశువులో వస్తూ ఉంటుంది. త్యజించు విడుచు, దరి. తీరం గట్టు. దృష్టి చూపు. దుర్గతి నరకం. దురితం పాపం. దురిత దూర అనే పదం మీకు పద్యాల్లో వస్తుంది. దైన్యం దారిద్ర్యాదులచే కలుగు దురవస్థ, దీనత్వము. దారిద్ర్యాదుల చేత కలుగు దురవస్థ, దీనత్వమును దైన్యం అంటారు. ధర భూమి. క్షితి అంటే కూడా భూమి. 9thలో మనకి కుంభిని అనే పదం ఇచ్చారు. దాని అర్థం కూడా భూమి, నేల అనే అర్థాలు వస్తాయి. ధ్వంసం నాశనం. ధ్వంసము అంటే నాశనం. నవయు కృషించు. ఈ పదం చాలా డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మనకి నవ అంటే జనరల్గా కొత్త అనే మీనింగ్తో మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ ఇక్కడ నవయు అంటే కృషించు. నిఖిలం సమస్తము, అంతా. నిగ్రహం అదుపు. నిరంకుశం కఠిన వైఖరి. 8th క్లాస్లో నిరంకుశులు ఇచ్చారు, అదుపు లేని వారు. నిరంకుశము అంటే కఠిన వైఖరి, నిరంకుశులు అంటే అదుపు లేని వారు. నిగ్రహము అంటే అదుపు. 9th క్లాస్లో నిగ్రహించుకొను అనే పదం ఇచ్చారు. దాని అర్థం అదుపులో ఉంచుకొను. నిగ్రహం అంటే అదుపు, నిగ్రహించుకొను అంటే అదుపులో ఉంచుకొను. నెమ్మి నెమలి. నెమ్మి అంటే నెమలి. పికము అంటే కోయిల. నెమ్మి నెమలి, పికము కోయిల. అదే 9th క్లాస్లో శారిక అనే పదం ఇచ్చారు. దాని అర్థము గోరు వంక. శారిక అంటే గోరు వంక. నెత్తం కొండ మీది విశాల సమప్రదేశము. నెత్తము అంటే కొండ మీద విశాలంగా ఉండే సమప్రదేశాన్ని నెత్తం అంటారు. నెత్తావి పరిమళము, సువాసన. నెత్తం అంటే కొండ మీద విశాలమైన సమప్రదేశము. నెత్తావి అంటే పరిమళము, సువాసన. పంకిలం బురద. పంకిలము అంటే బురద. పదింబదిగా. పదింబదిగా అంటే గట్టిగా, చక్కగా. పదింబదిగా గట్టిగా, చక్కగా. పరదేవత. అసలు మనమైతే దీన్ని 100% చదవకపోతే పెట్టలేమండి.
పరదేవత అంటే ఇతర దేవతలు అనే మీనింగ్ అనుకుంటాం, కానీ దీని అర్థం ఏంటి అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి అని అర్థం. పరదేవత అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి. పరిణామం మార్పు, మారు రూపు, మార్పు మారు రూపు. పరితోషం సంతోషం, పారితోషం కాదు ఇది పరితోషం. పరితోషము అంటే సంతోషం. పారితోషకము అయితే బహుమానం, పరితోషము అయితే సంతోషం. పరిపంథి శత్రువు. పల్లవం చిగురు, పల్లవం అంటే చిగురు. పల్లవించు అంటే చిగురించు అని అర్థం. పల్లవించు అంటే చిగురించు. పాటి న్యాయం, పాటి అంటే న్యాయం. పాసి అంటే వదిలి, పాపి అంటే పొగొట్టి, పాపి పొగొట్టి, పాసి వదిలి. పాపుట అంటే పోగొట్టుట, పాపుట పోగొట్టుట, పాసి వదిలి, పాపి పొగొట్టి, పాటి న్యాయం. పాయు తొలగు, పాయు అంటే తొలగు, పాసి అంటే వదిలి. ప్రావీణ్యము అంటే నేర్పు, ప్రావీణ్యము అనగా నేర్పు. ప్రాక్తనము అనగా పురాతనము. పులిందులు వేటగాళ్ళు, పులిందులు అంటే వేటగాళ్ళు. పుస్తే తాళి, పుల్లె విస్తరాకు. పిశాచం ప్రేతం. పికము కోయిల, పికము అంటే కోయిల, పిశాచం ప్రేతం. పుల్లె విస్తరాకు. పుస్తే తాళి, పులిందులు వేటగాళ్ళు. పెను గొప్ప, ఫలములు ఫలాలు పండ్లు. బుద్భుదం నీటి బుడగ. బుధుడు పండితుడు. భక్ష్యం తినుబండారం. భజించుట సేవించుట. భాస్వంతుడు సూర్యుడు ప్రకాశించువాడు. భాస్వంతుడు అంటే సూర్యుడు. భాస్కరుడు అంటే కూడా సూర్యుడు. ఇనుడు అంటే కూడా సూర్యుడు. భిషక్కు వైద్యుడు. భిషక్కు అంటే అర్థం వైద్యుడు. భుజగం పాము. భుజగం అంటే పాము. పన్నగము అంటే కూడా పాము అని అర్థం. కిటి అంటే పంది అని అర్థం. కరి అంటే ఏనుగు, కిటి అంటే పంది, పన్నగము అంటే పాము, పికము అంటే కోయిల, శారిక అంటే గోరువంక, భుజగము అంటే పాము. భూపాలుడు రాజు. భూషణం అలంకరణం, నగ. భోజ్యం తినదగినది. మంజరి చిగురించిన లేత కొమ్మ, పూలగుత్తి. మంజుల మనోహరమైన. మంజుల అంటే అందమైన అనే అర్థం కూడా ఇచ్చారు 9th క్లాస్లో. మంజుల అంటే మనోహరమైన, అందమైన. మలక మలుపు, మూకుడు. మలక అంటే మలుపు, మూకుడు. అదే 9th క్లాస్లో మక్షిక ఇచ్చారు. మక్షిక అంటే ఈగ, ఈగని మక్షిక అంటారు. మరాళము అంటే హంస, మరాళము అంటే హంస. మాలిక అంటే తీగ, పూదొండ. మలక అంటే మలుపు, మూకుడు. మసలుకొను ప్రవర్తించు. మహితం పూజనీయమైనది, గొప్పదైనది. మహితము అంటే పూజనీయమైనది, గొప్పదైనది. మహిమ అంటే కూడా గొప్పదనం అని అర్థం. మహీరుహము అంటే మళ్ళీ చెట్టు అని అర్థం వస్తుంది. ముదము సంతోషం. ముదం అంటే సంతోషం అనే అర్థం వస్తుంది. మూలం ఆధారం, మొదలు. మృదంగం మద్దెల. మృణాలము అంటే తామర పువ్వు. మృణాలము అంటే తామర పువ్వు.
మృదంగము అంటే మధ్యల. మృష అంటే అసత్యము అబద్ధము. మృష అంటే అసత్యం అబద్ధం. మెలగుట నడుచుకొనుట. మెలగుట నడుచుకొనుట. రమణి స్త్రీ. చానా అనే పదానికి కూడా అర్థం స్త్రీ అనే 8th క్లాస్లో ఇచ్చారు. 9th క్లాస్లో యోష అనే పదానికి అర్థం స్త్రీ అని ఇచ్చారు. యోష అన్న స్త్రీనే, చానా అన్న స్త్రీనే, రమణి అన్న కూడా స్త్రీ అనే అర్థం వస్తుంది. రుధిరం రక్తం. రుధిరం అంటే రక్తం. వగచు సోకించు. వగచు అంటే సోకించు. వత్సలుడు వాత్సల్యము కలవాడు. వత్సలుడు అంటే వాత్సల్యం కలవాడు. వధించు చంపు. వలరాజు తేజి. వలరాజు తేజి అంటే చిలుక. పికము అంటే కోయిల. శారిక అంటే గోరువంక. మరాళము అంటే హంస. మక్షిక అంటే ఈగ. వలరాజు తేజి అంటే చిలుక. ఇలా మనకి సిమిలర్గా ఉన్న వాటిని రిపీట్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటాం కాబట్టి గుర్తుండిపోతుంది. వాక్కు మాట. వాసంతం వసంతకాలం. విరసవర్తనం చెడు ప్రవర్తనం. విరసవర్తనము అంటే చెడు ప్రవర్తనం. వెల్లకి గడ్డ. వెల్లకి అంటే గడ్డ. వేల్పులు దేవతలు. వేల్పులు అంటే దేవతలు. వ్యూహం ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక. ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక. శరణ్యం రక్షింపదగినది. శరణ్యం అంటే రక్షింపదగినది. మీరే నాకు శరణ్యం అని చెప్పి అంటూ ఉంటారు. శస్త్రం ఆయుధం. అస్త్రశస్త్రాలు అని చెప్పేసి ఆ మాటను వినే ఉంటాం కదా. శస్త్రము అంటే ఆయుధం. శాస్త్రము అంటే నియమబద్ధమైన గ్రంథము లేదా వాక్యము. శస్త్రము శాస్త్రము ఒక్క దీర్ఘమేనండి డిఫరెన్స్. అర్థం కంప్లీట్గా మారిపోతుంది. శీలము మెలికిసాయిది. శీలము అంటే స్వభావము ప్రవర్తన. అదే శీరము కుంటిస. శీరము అంటే నాగలి అనే అర్థం వస్తుంది. తర్వాత శునకము అంటే కుక్క. శునకము అంటే కుక్క. కరి అంటే ఏనుగు. కిటి అంటే పంది. పన్నగము అన్న భుజగము అన్న పాము అని అర్థం అన్నమాట. శౌర్యము పరాక్రమము. శ్రోతలు వినేవారు. శ్లాఘ్యం పొగడదగినది. సంజీవని మరణించిన వారిని జీవింపజేసేది అని అర్థం. సద్గతి. సత్ అంటే మంచి అంటే ఉత్తమ గతి. ఉత్తమ గతి సద్గతి. సన్నిధి చేరువ. దేవుని సన్నిధి అంటే దేవునికి చేరువగా. సర్వస్వం సమస్తం. సహకారం తోడ్పాటు. సాఫల్యత సఫలత. సిక్తం తడిసిన. రక్తసిక్తమైపోయి ఉన్నారు అనే పదాన్ని సినిమాల్లో కానీ జనరల్ యూసేజ్లో కానీ వింటూ ఉంటాం. సిక్తము అంటే తడిసిన. రక్తసిక్తం అంటే రక్తంతో తడిసిన అనే అర్థం వస్తుంది. సౌఖ్యము. సౌఖ్యము అంటే సుఖము. అదే కనుక సౌరు అంటే అందము. సౌదామిని అంటే మెరుపు. సౌజన్యము అంటే మంచితనము. సౌజన్యము మంచితనము. సౌదామిని మెరుపు. సౌరు అంటే అందము. సౌఖ్యము అంటే సుఖము. స్థిమితపడు. స్థిమితపడు అంటే కుదుటపడు. స్థగితం అనే అర్థాన్ని మనకి 9th ఇచ్చారు. దాని అర్థం స్థిరంగా ఉండడం. తర్వాత స్థండిల శయ్య అనే పదాన్ని కూడా మనకి 9th ఇచ్చారు. దాని అర్థం పడుకునే మంచము అని అర్థం. స్థిమితపడు కుదుటపడు. హర్యక్షం. హర్యక్షము అంటే పచ్చని కన్నులు గల సింహము. హస్తి అన్న కరి అన్న ఏనుగు. హర్యక్షము అంటే పచ్చని కన్నులు కలిగిన సింహము అని అర్థం. హితుడు హితవు చెప్పేవాడు. హితుడు అంటే హితవు చెప్పేవాడు. అదే హతి అంటే దెబ్బ అని అర్థం. హతి అంటే దెబ్బ. హేళ అంటే ఆనందం.
హితుడు అంటే హితవు చెప్పేవాడు. హైన్యము అంటే హీనత్వము. హైన్యము అంటే హీనత్వము. క్షితి అంటే భూమి. క్షితి అంటే భూమి. కుంభిని అంటే భూమి. ధర అంటే కూడా భూమి అనే అర్థం. ఇలా మనకి రిపీట్ అయినవి కొత్త పదాలని లింక్ చేసుకుని చదువుకోవడం ద్వారా మనకి ఇంకా ఈజీగా అర్థాలు అనేవి గుర్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10th క్లాస్లో అర్థాలు న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నవి కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.